మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. పామును పెళ్లి చేసుకున్న రాకుమారి ఆ తర్వాత ఏమైందో తెలుసా? ఎవరైతే ఈ పవిత్ర కథను వింటారో వారి ఇంట్లో గొడవలు జరగవు. భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు రావు. దంపతులిద్దరూ ఒకరికొకరు అర్థం చేసుకునే సామర్థ్యం వస్తుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. పేదరికం అనేది దరిచేరదు. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఎవరైతే ఈ కథను వింటారో వారికి అన్ని శుభాలే జరుగుతాయి. పూర్వం సూరసేనుడు అనే చంద్రవంశపు రాజు ప్రతిష్టానపురం రాజధానిగా రాజ్యాన్ని పరిపాలించేవాడు. బుద్ధిమంతుడైన ఆ రాజు ప్రజలను తన కన్న బిడ్డల్లా పరిపాలిస్తూ చంద్రవంశానికి కీర్తి తీసుకువచ్చాడు. ఎన్నో ఏళ్లు గడిచిన రాజదంపతులకు సంతానం కలుగలేదు. ఆ తరువాత రాజ్యపాలన చేయడానికి వంశాంకురం లేకపోవటం వలన మహారాజుకు తీరని బాధగా ఉండేది. దాంతో రాజు పురోహితుల సలహాపై ధర్మపత్నితో కలిసి ఎన్నో పూజలు వ్రతాలు ఆచరించాడు. వాటి ఫలితంగా కొంతకాలానికి రాణి గర్భం ధరించింది. కానీ కర్మవశాత్తు ఆమె ఒక సర్పకుమారునికి జన్మనిచ్చింది. కుమారుని సంగతి కొద్దిమంది విశ్వాసపాత్రులైన సేవకులకు తప్ప మరెవ్వరికీ తెలియనీయకుండా ఆ రాజదంపతులు అతి రహస్యంగా ఆ సర్పకుమారుణ్ణి పెంచసాగారు. ఇటువంటి పుత్రునికి జన్మనిచ్చే కంటే సంతానం లేకుండా ఉంటేనే బాగుండేది అని ఆ దంపతులు తమలో తాము బాధపడుతూ ఉండేవారు. అలా కొంతకాలం గడిచింది. ఆ సర్పకుమారుడు పెరిగి భయంకరమైన విషసర్పంగా తయారయ్యి మనుషుల వలె మాట్లాడడం మొదలెట్టాడు. తమ కుమారుడి ఈ చిత్రమైన జన్మకు కారణమేమిట అని రాజు విచారించసాగాడు. ఇలా ఉండగా ఒకనాడు ఆ సర్పకుమారుడు తండ్రితో, జనక, రాజకుమారుడైన నాకు శాస్త్రోక్తంగా ఉపనయనం గావించి వేదాధ్యయనం చేయించండి. శాస్త్ర ధర్మాలు పాటించని వారు సూత్ర సమానులవుతారు అనే ధర్మసూత్రాలు చెప్పాయి. సూరసేనుడు కుమారుని కోరిక ప్రకారము పురోహితులను రప్పించి ఉపనయనం గావించాడు. ఒక గొప్ప పండితునితో వేదాధ్యయనం చేయించాడు. రాకుమారుడు యుక్త వయసు వచ్చేసరికి అమితమైన దీక్షతో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఒకనాడు ఆ సర్పము, తండ్రి, నేను పెద్దవాడినయ్యాను. నా విద్యాభ్యాసం పూర్తయింది. తన కుమారుడికి వేదాలలో చెప్పిన సంస్కారాలన్నీ చెయ్యని తండ్రికి నరకం ప్రాప్తిస్తుంది. అందుకని నాకు వివాహం చేయండి అని చెప్పాడు. మహారాజు రాకుమారుని మాటలకు ఆశ్చర్యపోయాడు. అప్పటికి తప్పించుకోవాలనే ఉద్దేశంతో, నా పేరు విన్నంత మాత్రాన మహావీరులు కూడా భయపడతారు. అటువంటప్పుడు నీ కుమారునికి మా కన్యను దానం చేస్తామని ధైర్యంగా ఎవరు నా ముందుకు వస్తారు అన్నాడు. సర్పకుమారుడు ఆ మాటలు ఆలకించి, తండ్రి, వివాహాలు పలు రకాలు ఉంటాయి. అందులో రాజులకు తమ శస్త్రభుజ బలాలను ప్రకటించి కన్యను అపహరించి పరిణయమాటం అన్నిటికంటే ఉత్తమమైన మార్గం. పుత్రునకు వివాహం చేసే వరకు తండ్రి జీవితం సఫలమైనట్లు కాదు. అందువలన మీరు ఏ ఉపాయం చేసైనా నాకు వివాహం చేయండి. లేనిచో నేను గోదావరిలో మునిగి నా జీవితాన్ని ముగిస్తాను అని చెప్పాడు. మహారాజు కుమారుడి దృఢ సంకల్పం గ్రహించి తన మంత్రులను పిలిచి ఇలా చెప్పాడు. ఓ మంత్రులారా, యువరాజు నాగేశ్వరుడు అన్ని విద్యల్లో ప్రావీణ్యుడయ్యాడు. అస్త్రశస్త్ర విద్యలలోనూ భుజబలంలోనూ నేర్పరి. నా వయసు పైబడింది కనుక నా కుమారునికి వివాహం జరిపించి పట్టాభిషేకం చేసి నేను విశ్రాంతి తీసుకోవాలని నిశ్చయించుకున్నాను. మీరు యువరాజుకు తగిన సద్గుణవతి, సౌందర్యవతి అయిన కన్య గురించి సమాచారం సేకరించి నాకు తెలపండి అని రాజు మంత్రులతో చెప్పాడు. కానీ రాజు వారికి తన కుమారుడు సర్పమూర్తి అనే విషయం మాత్రం తెలియపరచలేదు. అప్పుడు మంత్రులు, మహారాజా, మీరు అసమాన పరాక్రమవంతులు. మీ కీర్తి ప్రతిష్టలు తెలియని రాజులు ఈ భూమండలంలోనే లేరు. మీ కుమారుని వివాహము గురించి ఇంత ఆలోచన దేనికి అన్నారు. ఇంతలో రాజకుటుంబం అంటే ఎంతో అభిమానం ఉన్న ఒక వృద్ధ మంత్రి, మహాప్రభు, తూర్పు దేశంలో విజయభూపాలుడు అనే ఒక గొప్ప రాజు ఉన్నాడు. అతనికి లెక్కలేనంత ధన సంపద, చతురంగ బలాలతో కూడిన సైన్యం ఉన్నాయి. ఆ రాజుగారికి వీరులైన 8 కుమారులు, భోగవతి అనే ఒక కుమార్తె ఉన్నారు. ఆ రాకుమారి
గుణవంతురాలు, సౌందర్య రాశి మరియు లక్ష్మీ స్వరూపిణి అని తనకు తెలిసిన సమాచారాన్ని విన్నవించాడు. ఆ మాటలకు ఎంతో సంతోషించిన సూరసేన మహారాజు ఆ వృద్ధ మంత్రికి వస్త్రభూషణములు బహుకరించి విజయ భూపాలునితో సంబంధం కలిపే ఉపాయం ఆలోచించమని ఆదేశించాడు. ఆ మంత్రిని దూతగా విజయ భూపాలుని వద్దకు పంపాడు. ఆ మంత్రివర్యుడు తూర్పు దేశానికి వెళ్ళి తన తెలివితేటలు ఉపయోగించి ఆ రాజును సూరసేన మహారాజుతో వెయ్యమందడానికి ఒప్పించాడు. తూర్పు దేశ భూపాలుని వద్ద సెలవు తీసుకొని మరలా ప్రతిష్టానపురానికి వచ్చి ఆ శుభవార్త మహారాజుకు తెలియజేశాడు. కుమారుని వివాహ ప్రయత్నం నెరవేరినందుకు సూరసేన మహారాజు ఎంతో సంతోషించాడు. మంత్రి సామర్థ్యాన్ని మెచ్చుకున్నాడు. కొంతకాలం తర్వాత ఆ వృద్ధ మంత్రి ఇతర బంధుజనంతో, సేనా బలగంతో, విశేష బహుమతులతో మహారాజు విజయుని చెంతకు వెళ్ళాడు. వెళ్ళి నిండు సభలో ఇలా అన్నాడు: మహారాజా, మా సూరసేన భూపాలుని కుమారుడు యువరాజు నాగేశ్వరుడు మిగుల సుగుణవంతుడు మరియు బుద్ధిమంతుడు. ఒక అనివార్య కార్యము వలన ఇచ్చటికి వచ్చుటలేదు. క్షత్రియ ధర్మం ప్రకారం మా యువరాజా వారి చిహ్నాలపైన ఖడ్గ కిరీటములతో మీ రాకుమార్తె వివాహం జరిపించుటకు అంగీకరించమని మా మహారాజు గారి విన్నపం అని చెప్పాడు. విజయ భూపాలుడు మంత్రి మాటలు నమ్మే వర స్థానంలో ఆ ఖడ్గమును ఉంచి నాగేశ్వరునితో రాకుమారి భోగవతి వివాహం గావించాడు. వివాహం తర్వాత వధూవరులకు పట్టు వస్త్రాలను, పెంకు రత్నాభరణములను బహుకరించాడు. దాసీ జనాన్ని, రథగజ తురాదులను తన కుమార్తె వెంట మంత్రితో భరణంగా పంపించాడు. వృద్ధమంత్రి నవ వధువుతో సహా బహుమతులన్నీ తీసుకొని తన రాజ్యానికి వచ్చి సూరసేన మహారాజుకు నివేదించి ఆ రాజ్యంలో జరిగిన విశేషాలను వివరించాడు. రాకుమారి భోగవతితో వచ్చిన మంత్రులకు, పెద్దలకు సూరసేన మహారాజు తగిన బహుమతులు ఇచ్చి సత్కరించి సాగనంపాడు. సర్పకుమారుడు రాజభవనంలో ఒక సువర్ణ మణిమయ గృహములో నివసించి ఉన్నాడు. భోగవతి అత్తగారింటికి వచ్చినా ఇంకా తన భర్తను చూడలేదు. సర్పకుమారుడు ప్రతిరోజు తన తల్లితో రాకుమారి తన దగ్గరకు ఇంకా ఎందుకు రాలేదు అని అడుగుతూ ఉండేవాడు. కుమారుని ఆతృత గ్రహించిన మహారాణి ఒక దాసిని పిలిచి, నీవు రాకుమారి వద్దకు వెళ్ళి ఆమె భర్త ఒక సర్పకుమారుడు అని చెప్పి ఆమె ఏమన్నదో నాకు తెలుపు అని ఆజ్ఞాపించింది. రాణిగారి ఆజ్ఞ ప్రకారం దాసి వెళ్ళి రాకుమారి భోగవతిని కలిసి, అమ్మ, నీ భర్త మానవుడు కాదు, సర్పాకారంలో ఉన్న దేవతామూర్తి. ఈ విషయం నీవెవ్వరికీ తెలియనీయరాదు అని చెప్పింది. భోగవతి ఆ మాటలు విని, సాధారణంగా మానవ స్త్రీలకు మానవులు భర్తలవుతారు. నా పూర్వజన్మ పుణ్యం వలన నాకు సర్పరూపంలో ఉన్న దేవతామూర్తి నాకు భర్త అయ్యాడు అని ఆనందం వెల్లబుచ్చింది. ఆమె మాటలను విని ఆశ్చర్యపడింది దాసి. ఆమె తర్వాత రాణిగారికి ఈ విషయం చెప్పింది. భోగవతి ఒకనాడు దాసితో తనను రాకుమారుని వద్దకు తీసుకువెళ్ళమని చెప్పింది. దాసి భోగవతిని వెంటబెట్టుకుని సర్పగృహంలో ప్రవేశించి అందులో ఉన్న నాగేశ్వరుణ్ణి చూపించింది. మెత్తని శయ్యపై శయనించి ఉన్న సర్పాకారుడైన యువరాజును చూసి భోగవతి, నాథ, మీతో వివాహం వల్ల నేను దేవపత్ని అయ్యాను. నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నది. తరువాత భోగవతి తన పతికి సేవలు చేస్తూ సరస సల్లాపాలు సాగిస్తూ విహరింపసాగింది. సుగంధ పుష్పాలు, అమృత పానీయాలు ఇచ్చి అతనిని సంతృప్తి పరుస్తూ ఉంది. భోగవతి చర్యల వల్ల నాగకుమారునికి పూర్వజన్మ జ్ఞానం ఉదయించింది. ఆ రాత్రి నాగేశ్వరుడు ఏకాంతంగా ఉన్నప్పుడు భోగవతితో, ప్రియా, నీవు రాకుమారివి అయినా సర్పరూపంలో ఉన్న నన్ను చూసి ఎందుకు భయపడుటలేదు అని ప్రశ్నించాడు. దానికి భోగవతి, స్వామి, దైవ నిర్ణయాన్ని తప్పించటం ఎవ్వరి తరమూ కాదు. అదే కాక సతులకు పతులే దైవము కదా అని సమాధానం చెప్పింది. ఆ మాటలు విన్న నాగేశ్వరుడు చిరునవ్వు నవ్వి, దేవి, నీ మాటలతో నేను చాలా సంతోషం పొందాను. సాయుధ్యం వల్ల నాకు పూర్వజన్మ స్మృతి కలిగింది. పూర్వజన్మలో నేను శేషువుకు పుత్రుడను. మహాదేవుని కంఠంలో అలంకారంగా ఉండేవాడిని. ఆ జన్మలో కూడా నీవే నా భార్యవు. ఒకనాడు పరమేశ్వరుడు ఉమాదేవితో సరస సల్లాపాలాడుతూ బిగ్గరగా నవ్వాడు. వారు సన్నిధిలో ఉన్న నేను కూడా నవ్వటం మొదలెట్టాను.
అది చూసిన శంకరుడు కోపంతో నన్ను మానవ గర్భంలో సర్పంగా జన్మించమని శపించాడు. అందువలన నేను సర్పరూపంలో మహారాజుకు జన్మించాను. నీవు నా కోసం మానవ రూపంలో జన్మించావు. నీకు పూర్వజన్మ స్మృతి ఉంది కాబట్టే నన్ను ప్రేమతో భర్తగా అంగీకరించావు. మహేశ్వరుడు నన్ను శపించినప్పుడు మనమిద్దరము శాప విమోచన మార్గం చెప్పమని వారిని ప్రార్థించాము. వారు అనుగ్రహించి గౌతమి నదీ తీరంలో మీ ఇద్దరూ కలిసి నన్ను ఆరాధించినప్పుడు నీ భార్య సహాయంతో నీకు శాప విమోచనం కలుగుతుందని పలికారు. అందువలన నీవు నన్ను గౌతమి తీరానికి తీసుకుని వెళ్ళు, అక్కడ మనం శివపూజ చేద్దాము అని చెప్పాడు. భర్త మాటలు విన్న భోగవతి ఈ విషయమంతా అత్తామామలకు చెప్పింది. వారి అనుమతితో తన పతిని గౌతమి నది ఒడ్డుకు తీసుకుని వెళ్ళింది. ఆ పవిత్ర జలాలలో స్నానం చేసి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించింది. నాగేశ్వరుడు భోగవతి భక్తి శ్రద్ధలతో వైభవంగా శివపూజలు జరిపారు. అప్పుడు భగవానుడైన శివుడు ప్రసన్నుడై నాగేశ్వరుడికి దివ్య రూపం ప్రసాదించాడు. నాగేశ్వరుడు మనోహరమైన మానవ రూపంతో తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి వారికి నమస్కరించాడు. తన భార్యతో సహా శివలోకానికి వెళ్ళడానికి అనుజ్ఞ ఇవ్వమని కోరుకున్నాడు. సోరసేన మహారాజు కుమారుని సుందర మానవ రూపం చూసి ఎంతో సంతోషించాడు. కుమార, నీవు మాకు ఏకైక పుత్రుడవు, ఈ రాజ్యానికి వారసుడవు నీవే. కాబట్టి నీవు ఈ రాజ్యపాలన గావిస్తూ పుత్రవంతుడవై వంశాన్ని అభివృద్ధి చేయాలి. తల్లిదండ్రులమైన మేము పరలోకానికి వెళ్ళిన తరువాత మీరు శివపురమైన కైలాసానికి వెళ్ళండి అని ప్రేమపూర్వకంగా కుమారుణ్ణి అభ్యర్థించాడు. నాగేశ్వరుడు తండ్రి మాటలు అంగీకరించి రాజ్యపాలన భారాన్ని స్వీకరించాడు. తల్లిదండ్రులకు సంతోషాన్ని కలగజేస్తూ పుత్రవంతుడై వంశాన్ని అభివృద్ధి చేశాడు. తల్లిదండ్రుల మరణం అనంతరం కొన్నాళ్ళు వానప్రస్థ జీవనం గడిపి తర్వాత భార్యా సమేతంగా శివపురానికి వెళ్ళాడు. నాగేశ్వరుడు కైలాసంలో మరల గరళకంఠుని కంఠాన్ని అలంకరించాడు. గౌతమి తీరంలో భోగవతీదేవి నాగేశ్వరుని కోసం ప్రతిష్ఠించిన శివతీర్థము అప్పటి నుంచి నాగతీర్థంగా ప్రసిద్ధి చెందింది. ఆ తీర్థంలో స్నాన దానాలు చేసిన వారికి అన్ని రకాల యజ్ఞాలు చేసిన ఫలితం దక్కుతుంది. కాబట్టి ఈ పవిత్ర కథను ఎవరైతే వింటారో లేదా విని ఎవరికైనా చెప్తారో వారికి జీవితంలో గొడవలు రావు, అన్నీ శుభాలే జరుగుతాయి. పేదరికం అనేది దరిచేరదు. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ కథను వినగలుగుతారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.